హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈరోజు క్లైమేట్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. నిన్న మొన్న ఈదురుగాలులతో వర్షం పడడం వల్ల కొన్ని చోట్ల రైతులకి వరి పంట, అట్లానే ఇతర పంటలు నష్టం వచ్చింది. అట్లానే కొంతమందికి బానే ఉంది. ఈరోజు మళ్ళీ మార్నింగ్ ప్లెజెంట్‌గా ఉంది అనుకున్న సమయంలో 11కి అంటే మనం కుకింగ్ స్టార్ట్ చేస్తాం గదా! ఆ కుకింగ్ చేసుకునే టైంకి కొంచెం మబ్బుగా ఉండి మళ్ళీ చల్లగా మారిపోయింది వాతావరణం. సో, అట్లాంటి టైంలో మనకి స్పైసీగా తినాలనిపిస్తుంది గదా! వేడి వేడిగా. సో, టొమాటో రైస్ అయితే బెస్ట్ అని చెప్పి 2, 3 రకాల కూరలు వండే టైం కన్నా ఇది తక్కువ టైంలో అయిపోతుంది. అట్లానే స్పైసీగా, టేస్టీగా ఉంటుందని చెప్పి టొమాటో రైసు చేశాను నా స్టైల్‌లో. ఈ వీడియోలో అప్‌లోడ్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్‌లో. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసి, ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి 1/4 టేబుల్ స్పూన్ ఆర్ 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి కుక్ చేయాలి. రైస్ 90% కుక్ అయ్యాక మరీ ఓవర్ కుక్ అవ్వకుండా 90% కుక్ అయ్యాక వాటర్ ఉంటే తీసేయడం, లేకపోతే వాటర్ లేకపోయినా అట్లానే రైస్‌ని కుక్ చేయడం. పొడి పొడిగా వదిలేయాలి కుక్ చేసి. ఇక్కడ నేను 4 టొమాటోస్, 5 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీని పొడవుగా చీరుకున్నాను. టొమాటోస్‌ని పీసెస్‌గా చేసుకొని ఇట్లా మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్‌గా చేసుకోవాలి. రైస్ ఈ విధంగా అంటే మనకి 90% కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. ఈ లోపల రైతా కూడా తయారు చేశాను. రైతా కూడా బావుంటుంది దీంట్లోకి. పెరుగు చట్నీ అంటాం కదా తెలుగులో. 3 ఆనియన్ పీసెస్‌గా తీసుకొని, 2 గ్రీన్ చిల్లీ పీసెస్‌గా తీసుకొని, కొంచెం సాల్ట్ ఏసి బాగా స్మాష్ చేసి దాంట్లో పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అంతే రైతా రెడీ. ఈ రైతా మనకి బిర్యానీలోకి కానీ, ఇట్లా టొమాటో రైస్, కొత్తిమీర రైస్ దేంట్లోకైనా నంచుకోవడానికి పులిహోరలో కానీ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక బాణలిలో కానీ, కుక్కర్‌లో కానీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని, 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని మనం బిర్యానీలో వేస్తాం గదా! మసాలా దినుసులన్నీ అంటే ఇండియన్ స్పైసెస్ షాజీరా, జీలకర్ర, ఇట్లా ఇలాచీ, లవంగ మొగ్గ ఇవన్నీ ఈ స్పైసెస్ అన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. బిర్యానీ ఆకు ఇవి వేశాక కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి క్యాష్యూ నట్స్ కొన్ని వేశాను. ఇవి కూడా యాడ్ చేసి అవి కొంచెం వేగాక దాంట్లో ఈ టొమాటో పేస్ట్‌ని యాడ్ చేసేసేయాలి. తర్వాత ఈ టొమాటో పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆర్ మనకు తినే కారాన్ని బట్టి 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం, అట్లానే సాల్ట్, హోమ్‌మేడ్ గరం మసాలా కూడా వేసి దీన్ని బాగా కలిపి కుక్ చేయాలి. దగ్గరికి ఉడికే వరకు కుక్ చేసి ఈ విధంగా కలర్ మారే వరకు కుక్ చేసి దీంట్లో కుక్డ్ రైస్ యాడ్ చేయాలి. అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నామో, ఎంత తింటామో అనే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇది అంటే అన్నం ముద్దగా అయిపోకుండా స్లోగా కలుపుకొని అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని రైతాతో తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నా స్టైల్‌లో తయారు చేసి టేస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.